వెల్కమ్ టు ది ఛానల్. బెండకాయ కూర. బెండకాయ, గుండెకాయ, దొండకాయ, బెండకాయ అన్నట్టు బెండకాయ కూర తయారీ విధానం పల్లెటూరు స్టైల్లో ఎలా తయారు చేస్తారు అనేది చూసేద్దాం. ఈ బెండకాయ కూర వచ్చేసరికి ఒక నిమ్మకాయ పిండుకొని ఒక ఉల్లిపాయ ముక్కతోటి చపాతీలో తింటే అద్దరిపోతుంది. అన్నంలో అయినా బాగుంటుంది, సొద్దరొట్టె జొన్న రొట్టెలో కూడా ఈ కూర చాలా బాగుంటుంది. ఇంకా పావు కేజీ ఉల్లిపాయ ముక్కలు, పావు కేజీ టమోటా ముక్కలు, ఒక పావు కేజీ బెండకాయ ముక్కలు, అన్నీ బెండకాయ ముక్కలకి ఒక పెద్దగా కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకొని ఒక చిన్న పక్కన ఘాటు పెట్టుకోండి. ఈ నూనెలో బెండకాయలు కచ్చా పచ్చాగా వేయనిచ్చి పక్కన పెట్టుకొని తాలింపు గింజలు నూనెలో వేసి దాంతోపాటు కొన్ని జీడిపప్పులు వేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి నూనెలో వేయించిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కల్ని దాంట్లోనే మనం టమోటా ముక్కల్ని యాడ్ చేయాలి. టమాటా ముక్కలు కూడా నూనెలో మగ్గిపోయిన తర్వాత పసుపు, తగినంత కల్లుప్పు, తగినంత కారం వేసేసి గిర్ర తిప్పి పడేయాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టాలి కదా. దాంట్లో టీ కప్పు అంత వాటర్ పోసేసి బాగా ఉడుకుతూ ఉన్న టయానికి మనం నూనెలో వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేయాలి. బంకలాగా సాగకుండా చక్కగా బాగా వస్తుంది. దాంట్లోనే రోటి మసాలా యాడ్ చేసి చక్కగా కర్రీ రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఈ కూరని ఉప్పు, కారం అన్నిటి పట్టిన తర్వాత పక్కన పెట్టుకొని వేడి అన్నంలో లేదంటే చపాతీలో తిన్నా అద్దరిపోతుంది అన్నమాట. ఇంకా చాలామంది జొన్న రొట్టెలు అలా తింటుంటారు. జొన్న రొట్టెల్లోకైనా బాగుంటుంది. ఇంకోటండి, చాలా వరకు దోశలోకి చట్నీ లేకపోతే ఈ కర్రీ దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది బెండకాయ కూర. ఇది పల్లెటూరు స్టైల్లో చేసేది పద్ధతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.